వైసీపీ అధికారంలోకి రావాలన్నది పక్కా ప్లాన్. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ఇప్పటికే వారు డిక్లేర్ చేశారు. మేము కూడా యుద్ధానికి రెడీ అంటూ వై నాట్ పులివెందుల పేరుతో టీడీపీ జనసేన సిద్ధమైంది. వైసీపీ సీనియర్లు స్ట్రాటజీ మార్చారు. సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రాజకీయంగా కీలక పదవులను ఎంజాయ్ చేసి వైసీపీ నేతలు మాకివే చివరి ఎన్నికలంటూ ప్లీజ్ రాగాన్ని అందుకున్నారు. వారెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. వైసీపీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న కొంతమంది నేతలు కొత్త రాగాన్ని అందుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవే తమ చివరి ఎన్నికలు అంటూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. చివరి ఎన్నికలు అని చెబుతున్న వారిలో సీనియర్ నేతలు ఉండటంతో అందరి దృష్టి వారిపై పడింది. జాబితాలో సీనియర్ మంత్రులుగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత మంత్రి ధర్మాన ప్రసాదరావు కళింగ కోమట్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మీటింగ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రానున్న ఎన్నికలే చివరివని, మరోసారి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లోనే తాను రిటైర్ కావాలని భావించాలన్న ధర్మాన వైసీపీ అధినేత జగన్ కుమారుడి ఒత్తిడితోనే పోటీ బరిలోకి మళ్లీ దిగుతున్నట్లు అన్నారు. 2029 ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో వదిలేశాను అన్న అపవాదు తనపై రాకూడదు అన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లుగా వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైశ్యుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని, చివరిసారిగా తనకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు. ఆయన మాటలు వైరల్ అయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు సీనియర్ మంత్రి, ఆయన సైతం నాకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పడాన్ని ఏమనుకోవాలి? వై నాట్ 175 అంటూనే నన్ను గెలిపించండి అని అభ్యర్థించడం దేనికి సంకేతం అంటారు? శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సీనియర్ పొలిటీషియన్, అదేవిధంగా రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఏదైతే పలు సభల్లో సమావేశాల్లో పాల్గొన్న సందర్భంలో ఇవే నాకు చివరి ఎన్నికలంటే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. అయితే వాస్తవానికి ధర్మాన ప్రసాదరావు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన లేదని చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అయితే 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని నేరుగా ముఖ్యమంత్రి కూడా ధర్మాన వివరించిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి జగన్ పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని కోరడంతో తాను ఈసారి ఆ పోటీలో ఉన్నానని చాలా సందర్భాల్లో ధర్మాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ కోసం పనిచేస్తానని సీఎం దృష్టికి కూడా పలుమార్లు ధర్మాన ప్రసాదరావు తీసుకెళ్లారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం సూచించినట్లు ధర్మాన చెప్పడం వివరించారు. అయితే ధర్మాన ప్రసాదరావుపై వైసీపీ నేతలు కాస్త విస్మయం గురైన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ధర్మాన తన తనయుడిని పోటీలో దింపాలని ఆలోచన చేశారు. అయితే ఈ విషయంలో సీఎం జగన్ ఈసారి ధర్మాన్కు పోటీలో నిలబడాలని సూచించడంతో ధర్మాన్ కుమారుడు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుండి బరిలో దిగే ఛాన్స్ అయితే లేదు. అయితే ఇటీవల కాలంలో ధర్మాన్ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో రాజకీయ జీవితానికి విశ్రాంతి తీసుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ దఫా ఎన్నికల్లో తన కుమారుని రాజకీయ అరంగేట్రం చేద్దామని భావించారు. అయితే ఇందుకు సీఎం జగన్ తో పాటు తన కుమారుడు కూడా అంగీకరించకపోవడంతో ధర్మాన ప్రసాద్ పోటీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ధర్మాన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు కేడర్లో కొంత అయోమయం గురవుతున్న పరిస్థితి నెలకొంది. 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి ధర్మాన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో ధర్మాన అనుచరులు, అదేవిధంగా అభిమానులు, కార్యకర్తలు తీవ్ర అయోమయం పరిస్థితిలో పడ్డారు. అయితే అత్యధిక ధర్మాన ప్రసాదరావు ప్రకటించడంపై కేడర్ అయితే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. విజయనగరం రాజకీయాల్లో తలపండిన నేతల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు. ఆయన సైతం చివరి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో జరగనున్న ఎన్నికలే తనకు చివరివంటూ బాంబు పేల్చారు. ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగనున్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్నవారే తరచూ నియోజకవర్గాలు మారుతారు అంటూ పరోక్షంగా టీడీపీ నేత గంటాపై సెటైర్లు విసిరారు. గంటాపై సెటైర్లు విసిరిన మంత్రి బొత్స వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. మొత్తం మీద సెంటిమెంట్ మీద ఓట్లు రాబట్టుకునేందుకు న్యూ స్కీమ్పై ప్రజల్లో చర్చకు దారితీసింది.
ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఏపీ మంత్రివర్గంలో సీనియర్గా ఉన్న వ్యక్తుల్లో మంత్రి బొత్స ఒకరు. జరగనున్న ఎన్నికలు తనకు చివరి వంటూ అభిమానులు కార్యకర్తల్లో బాంబు పేల్చారు. అంతగా అవసరం ఆయనకి ఎందుకు ఏర్పడిందంటారు? సెంటిమెంట్ను అస్త్రంగా తీసుకోవాలని భావించారా? ఏమై ఉంటుందంటారు? ఏదైతే 2019 ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీడీపీ కంచుకోటను పూర్తిగా బద్దలుగొట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడున్న పాత్ర మొత్తం కూడా ఎక్కువగా మంత్రి బొత్స పాత్ర ఇదంతా కూడా పోషించి, ముఖ్యమైన పాత్ర పోషించి మొత్తం కూడా ఇదంతా తలకిందులు చేసేలాగా పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన ఒకే ఒక ఘనత కేవలం మంత్రి బొత్సకి 2019లో దక్కింది. అలాగే గతంలో కూడా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లా ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా టీడీపీకి ఎక్కువగా పట్టం కట్టేవాళ్ళు. అయితే బొత్స రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది పూర్తిగా మారి గతంలో కాంగ్రెస్ లో కావచ్చు, ఇప్పుడు వైసీపీలో కావచ్చు, ఈ మంత్రి బొత్స మాత్రమే వారికి ధీటుగా సమాధానం ఇచ్చిన పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే ఆయన ఈ ఎన్నికలే చివరి ఎన్నికలంటూ ఒక మాట ఒక మీడియా సమావేశంలో ఒక మాట అనటం వల్ల కొంతవరకు వైసీపీ అభిమానులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు పూర్తి స్థాయిలో కొంతవరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేసుకున్న పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆయన వయసు కాస్త భయపడి కావచ్చు, లేదా మొన్న ఈ మధ్య చూస్తున్నాం గత 2 నెలల క్రితమే ఏదైతే ఈ ఎన్నికల ప్రచారం సమయంలో మంత్రి బొత్సకి కొంతవరకు హార్ట్ కి సంబంధించి ఒక సమస్య కూడా వచ్చింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయనకి ఒకసారి ఆపరేషన్ కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన వయసు పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఏదైనా ఒక ఆరోగ్య సమస్యల వల్ల లేక అయితే ఉండొచ్చు తప్ప, అంతేగాని రాజకీయ పరంగా అయితే మాత్రం ఆయనకి ఎలాంటి సమస్యలు కూడా లేదని కూడా కొంతవరకు చెప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఇక వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా పేరొందిన వారిలో కొడాలి నాని ఒకరు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్యర్థులు ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై బాణాలు ఎక్కుపెట్టి మరీ మాట్లాడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మాట్లాడేవి కొన్ని నేరుగా కూడా మాట్లాడలేం. తాజాగా కొడాలి సైతం అనుచరులకు షాక్ ఇచ్చారు. 2029కి తనకు 58 ఏళ్లు నిండుతాయని, అందుకని మరోమారు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికలకు తాను పోటీ బరిలో ఉండనని స్పష్టం చేశారు. ఇక జగన్ బంధువైన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం చివరి ఎన్నికల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించండి, 2029 నుంచి కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడంటూ చెప్పేశారు. వైరాగ్యమా లేదా వైసీపీపై ఉన్న మీమాంసన అంటూ బాలినేని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనిపై ఇక మరింత సమాచారం మా ప్రకాశం జిల్లా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, రిటైర్మెంట్ వ్యవహారంలో బాలినేని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవే నాకు చివరి ఎన్నికలు అని చెప్పేశారు. వాస్తవానికి అభివృద్ధి అంశాలపై అధినేత జగన్పై ఆయన కినుకుగా కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో బాలినేని నోట చివరి అనే పదం రావడాన్ని ఏ విధంగా చూడాలంటారు? సుజాత, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎవరైతే ఉన్నారో ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అట్లాగే వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గర పొందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారికి ఇదే లాస్ట్ తన ఎన్నికలు. అంటే ఇప్పుడు 10 మార్లు దాదాపు 2-3 సార్లు జరిగిన ఏదైతే సభలు జరిగినాయో, ఏదైనా మీటింగ్లు జరిగినా ఆ మీటింగుల్లో తన కార్యకర్తలకు కానీ ఇటు ప్రజలతో కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ తన చివరి ఎన్నికలు కానీ ఈసారికి తనను గెలిపించిందని చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు బాలినేని పెంచిరెడ్డి పోటీలో ఉంటారని, తాను ఇప్పటికే గత 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని, గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం నాకుందని, ప్రస్తుతం రాజకీయాల నుంచి తను తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇదే లాస్ట్ తన చివరి ఎన్నికలు అని చెప్పి కొంత సానుభూతి, ప్రజల్లో సానుభూతితో పాటు సింపతి పొందే విధంగా కొంత మాట్లాడటం అయితే జరిగింది. అయితే దీన్ని పూర్తిగా విశ్లేషణ చేస్తే ఒంగోలులో చూసుకుంటే టీడీపీలో కానీ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న దామచర్ల జనార్దన్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థి, అటు ఒంగోలు వైసీపీ తరఫున బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి అయింది. వీరిద్దరి మధ్య మంచి టఫ్ ఫైట్ జరుగుతున్న పరిస్థితి అయింది. అయితే ఈ పొజిషన్ లో టీడీపీకి ఎక్కువ ఎడ్జ్ ఉందని సర్వేలు అయితే చెప్తున్న పరిస్థితులకు ఈ క్రమంలో ప్రజల్లో కొంత సింపతి సానుభూతి తెచ్చుకోవడానికి ఇలాంటి పదాలు వాడుతున్నారని చెప్పి టీడీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు ఏదైతే ఒంగోలులో అభివృద్ధిలో గనకపడతాం, అట్లాగే ఇళ్ల ఫ్లాట్లు ఈ మధ్య కాలంలో జగన్ ని పిలిపించి ఇళ్ల పట్టాలు పంచడం తప్ప మిగతా ఒంగోలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇటు మున్సిపాలిటీ పరంగా కానీ ఇటు రూరల్ లో కానీ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఏదైనా చేసినవి కూడా శిలాఫలకలిగే పరిమితం అని చెప్పి ఇటు టీవీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో వాటిని కొంత కవర్ చేసుకునే విధంగా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ ఎన్నికల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఇటు వైసీపీ అధిష్టానం ఏం చెప్తుందంటే
ఇక్కడ ఒంగోలులో కొంత నీకు ఇబ్బందిగా ఉంది సర్వే ప్రకారం చూసుకుంటే, కొంత గిద్దలూరు నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైసీపీ అధిష్టానం మొదటి నుంచి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన మొదటి నుంచి అయితే నేను మాత్రం ఒంగోలులోనే పోటీ చేస్తాను, అయ్యి ఇళ్ల పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తాను, లేకుంటే పోటీకి దూరంగా ఉండాలని చెప్పి ఇటు జిల్లాలో ప్రకటించడంతో పాటు వైసీపీ పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల వైసీపీ అభ్యర్థులను మార్చినప్పటికీ బాలినేని మాత్రం గతంలో ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ పూర్తిగా మనం ఒకసారి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇటు బాలినేని వ్యవహారం చూసుకుంటే, గతంలో అయితే బాలినేనికి ఇటు జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో గత కొంతకాలంగా చూసుకుంటే, గత 3 సంవత్సరాల కాలంలో తన మంత్రి పదవి ఏదైతే పోయిందో అప్పటి నుంచి బాలినేని వైసీపీ అధిష్టానం మీద కొంత ఇటు జగన్ మీద కానీ వైసీపీ అధిష్టానం మీద కొంత తిరుగు వహిస్తారని చెప్పుకోవచ్చు. అట్లాగే ఇటు అభ్యర్థులు జిల్లాలో అభ్యర్థులు ఎవరైతే ఈ వైసీపీ అధిష్టానం ప్రకటించిందో అభ్యర్థుల ఎంపికలో కూడా బాలినేని సూచనలు కానీ సలహాలు అడగకపోవడం, అట్లాగే బాలినేని ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంలో కూడా వైసీపీ విడుదల చేసిన ఏ జాబితాలో కూడా బాలినేని ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఇన్ఛార్జిగా ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారో ఆ క్రమంలోనే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని పైన పరిస్థితి ఉంది. ఈ పూర్తి వ్యవహారం చూసుకుంటే బాలినేని కొంత వైసీపీ అధిష్టానం మీద కూడా కొంత అసంతృప్తి నెలకొన్నట్టు కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ సురేష్. వాస్తవానికి రాజకీయాల్లో అనుభవం ఎంతో కీలకం. అది తెలుసుకొని ప్రజలకు సేవ చేసేందుకు 6 పదుల వయసు అనేది కామన్. ప్రధాని మోదీ దగ్గర నుంచి సీఎంలుగా పనిచేసిన చంద్రబాబు, కేసీఆర్ వంటి నేతల వరకు చాలా మంది వయసు పైబడ్డవారే. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ నేతలు రాజకీయ సన్యాసంపై ముందుగానే చెప్పేస్తున్నారు. ఇదంతా సెంటిమెంట్ పాలిటిక్సా లేదా ప్రస్తుత ఎన్నికల్లో ఏదైనా భయం ప్రవేశించిందా అన్న సందేహాన్ని ఈ రూపంలో తెలియజేశారా అంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రతిపక్ష నేతలకు సీనియర్లు మాట్లాడిన చివరి ఎన్నికల పదంతో వారిని ఏకిపారేస్తున్నారు.